ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేశవ మెమోరియల్. ఈరోజు మనం 4th సమ్లో 7th సమ్ అండ్ 8th సమ్ ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. మనం లాస్ట్ వీడియోలో 6 సమ్స్ వరకు ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. దీంట్లో వచ్చేటికి మనకి ఏం చేయాలి, మోర్ దెన్ 3 టర్మ్స్ అండ్ డి వాల్యూ అంటే డి అనేది ఏపీలో ఉంది, కామన్ డిఫరెన్స్. ఇట్ ఈజ్ అన్ ఏపీ ఆర్ నాట్ ఏపీ అని చెప్పాలి. ఓకే, తర్వాత మోర్ దెన్ 3 టర్మ్స్ అని మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చిన టర్మ్స్ని A1, A2, A3, A4 అండ్ సో ఆన్ ఏ అనే టర్మ్స్ అనేవి మనకు ఉంటాయని తెలుసు. అంటే A1 ఈజ్ ఈక్వల్ టు ఏ, అంటే A1 ఈజ్ ఈక్వల్ టు 0, అంటే ఏ వాల్యూ ఎంత మనకి ఇక్కడ 0. డి కామన్ డిఫరెన్స్, డి అంటే మనకి A2 మైనస్ A1, A2 అంటే -4 మైనస్ A1 అంటే 0, అంటే -4 మైనస్ 0ని యాడ్ చేస్తే మనకి -4 అనేది వస్తుంది. అంటే డి వాల్యూ వచ్చేటప్పటికి -4. నెక్స్ట్ డి వాల్యూ A3 మైనస్ A2, 3 వచ్చేటప్పటికి -8 మైనస్ అంతే -8, అండ్ A2 వచ్చేటప్పటికి -4, అంటే బ్రాకెట్లో -4. ఫార్ములా -8 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 4, సబ్ట్రాక్షన్ చేస్తే ఎంత వస్తుంది మనకి -4. ఓకే, అంటే సో డి వాల్యూ వచ్చేటికి మనకి కామన్ డిఫరెన్స్ 4, -4, అంటే సేమ్ కామన్ డిఫరెన్స్ 1 అనేది కామన్ డిఫరెన్స్ వచ్చింది మనకి దీనికి అంటే డి వాల్యూ వచ్చేటికి 4 అండ్ సో ఆన్ డి వాల్యూస్ వస్తాయి. So it is an AP or same common difference. ఏపీ అనేది కామన్ డిఫరెన్స్ వచ్చింది కాబట్టి ఇది అండ్ ఏపీ, ఇది ఏపీలో ఉంది. ఓకే, నెక్స్ట్ వచ్చేటప్పటికి మోర్ దెన్ 3 టర్మ్స్ అన్నాం. ఇక్కడికి వచ్చేటికి 1 2 3 4 టర్మ్స్ వచ్చినాయి. మనం 5th టర్మ్ కనుక్కోవాలి, అంటే 5th A5 కనుక్కోవాలి. A5 అంటే ఫార్ములా A ప్లస్ 4D. 5 అంటే ఒక D తగ్గుద్ది, 6 అంటే 5D అలా. ఏ అంటే మనకి ఎంత అని తెలుసు, మనకి 0 వాల్యూ ప్లస్ 4 ఇంటూ -4. A5 వచ్చేటికి 0 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఇంటూ మైనస్. ఓకే, 4 4s 16. A6 వచ్చేటికి -16, వాల్యూ వచ్చేటికి -16. 4 ఇంకొక 4 యాడ్ అవుతుంది, అది అవుతుంది కదా మనకి ఫార్ములా. నెక్స్ట్ A6 తర్వాత A5 ఇది 5th టర్మ్ వచ్చింది. ఇప్పుడు A6 వాల్యూ అంటే మనకి A ప్లస్ 5D ఫార్ములా. అంటే మనకి ఏ అంటే మనకి 0 ప్లస్ 5 ఇంటూ డి ఇంటూ -4. 0 ప్లస్ ఇంటూ మైనస్ 5 4s 20, అంటే A6 వాల్యూ వచ్చేటికి మనకి ఎంత వచ్చింది -20. ఇప్పుడు A7 కావాలి. A7 అంటే A ప్లస్ 6D. ఏ అంటే మనకి 0 ప్లస్ 6 ఇంటూ డి అంటే -4. A7 ఈజ్ ఈక్వల్ టు 0 ప్లస్ ఇంటూ మైనస్ 6 4s 24 -24. ఓకే, A7 ఈజ్ ఈక్వల్ టు -24, అంటే -16, -20, -24. ఇది వచ్చేటికి A5, A6, A7 మోర్ దెన్ 3 టర్మ్స్ మనం ఫైండ్ అవుట్ చేసాం. సమ్ ప్రకారంగా మనకు మోర్ దెన్ 3 టర్మ్స్ కావాలి. ఓకే, ఇది 7th సమ్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేటికి 8th సమ్. ఇది మనకి 8th సమ్. A1, A2, A3, A4 అండ్ సో ఆన్ AN. కామన్ డిఫరెన్స్ D కనుక్కోవాలి కదా మనం, అంటే A2 మైనస్ A1,
A2 అంటే -1/2 మైనస్ మళ్ళీ -1/2 -1/2 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1/2 ఎల్సిఎం కలితే ఎల్సిఎం వచ్చేటికి 2 ఎల్సిఎం వస్తుంది. ఇలాంటి ప్లస్ కానీ మైనస్ కానీ ఉంటే 2 ఫ్రాక్షన్స్ మధ్యలో ఇమీడియట్గా మనం ఎల్సిఎం అనేది కట్టుకోవాలి. ఎల్సిఎం కట్టవ రాకపోతే ఇక్కడ కింద ఏవైతే ఉన్నాయో డినామినేటర్లో ఇలా లైన్గా వేసుకోవాలి. ఎల్సిఎం కామన్ టేబుల్లో చూసుకోవాలి. 2 1s are 2 2 1s are 2 ఇవన్నీ మల్టిప్లై చేసుకోవాలి. చివరిని 2 × 1 × 1 ఈజ్ ఈక్వల్ టు అంటే ఎల్సిఎం. ఈ యొక్క ఫ్రాక్షన్ ఎల్సిఎం వచ్చింది మనకి 2. 2 ఇందులో ఎన్ని టైమ్స్ మల్టిప్లై అవుతుంది? 2 1s are 2 అంటే 1 టైం. పైన ఎంత ఉంది మనకి -1 మధ్యలో ప్లస్. 2 ఇందులో ఎన్ని టైమ్స్ మల్టిప్లై అవుతుంది? 2 1s are 2 అంటే 1 టైం. పైన ఎంత ఉంది? 1 ఉంది. 1 1s are -1 ప్లస్ 1 1s are 1/2. 1 నుంచి 1 తీసేస్తే 0/2 అంటే వాల్యూ ఎంత? 0. డి వాల్యూ వచ్చేటికి 0. నెక్స్ట్ డి A3 - A2. A3 అంటే -1/2 మైనస్ -1/2 -1/2 ప్లస్ 1/2 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. ఎల్సిఎం వచ్చేటికి 2. ఇది సేమ్ ఇంతకుముందు ఏదైతే చేసామో అలా వస్తుంది మనకి -1 + 1 అంటే 0/2 వాల్యూ 0. D is equal to 0. So it is an AP. Then same common difference. Same common difference. వచ్చేటికి ఫస్ట్ టర్మ్ అంటే 5th టర్మ్ అంటే A5 కావాలి. A5 అంటే A + 4D. ఇక్కడ వచ్చేటికి ఏ వాల్యూ ఎంత మనకి? A = A1 అంటే ఏ వాల్యూ -1/5 -1/2 ప్లస్ 4 ఇంటూ D వాల్యూ 0 అంటే మనకి ఎంత వచ్చింది ఇక్కడ? -1/2 ప్లస్ 0. A5 వచ్చేటికి -1/2. నెక్స్ట్ A6 వచ్చేటికి A + 5D. ఏ అంటే -1/2 ప్లస్ 5 ఇంటూ 0. A6 వచ్చేటికి -1/2 ప్లస్ 0. A6 వచ్చేటికి -1/2. A7 A + 6D -1/2 ప్లస్ 6 ఇంటూ 0. A7 is equal to -1/2. Therefore -1/2 -1/2 -1/2 అంటే A5 A6 A7 ఈ విధంగా మనకి మోర్ దెన్ 3 టర్మ్స్ అనేవి రావడం జరిగింది. ఈ విధంగా 2 సమ్స్ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరిగింది. ఓకే, నా క్లాస్ కనుక మీకు అర్థమైనట్లయితే షేర్ చేయండి. నా క్లాస్ మీరు రీచ్ అవ్వాలంటే తప్పనిసరిగా గంట సింబల్ మీద క్లిక్ చేయండి. నా క్లాస్ని తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.